ప్రస్తుతం వెబ్ మీడియాలో ఒక వార్త అయితే బాగా షాకింగ్ న్యూస్ బయటకు వచ్చిందనమాట. సెన్సార్ పూర్తయింది దేవరకి 2 గంటల 55 నిమిషాల సినిమా. ఈ సినిమా చూసిన సెన్సార్ వాళ్ళు మైండ్ బ్లోయింగ్ అని రివ్యూ చెప్పేశారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. విజువల్ ఫీస్ట్ మనకి వాళ్ళు చెప్పేది ఏంది, మన ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు ఇది మైండ్ బ్లోయింగ్ సినిమా. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరులో అంటే సినీ చరిత్రలో RRR వచ్చింది, రకరకాల సినిమా వచ్చినాయి. ఇది ఒక డిఫరెంట్ పిక్చర్. కొరటాల శివ డైరెక్టర్. చెప్పేది ఏంది, పాటలు పచ్చడి చేస్తున్నాయి, బీజిఎం అదిరిపోయింది, అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇక 2 పాత్రల్లో తండ్రి కొడుకులు, అనితర సాధ్యుడిగా తండ్రి, భయస్థుడిగా కొడుకు. అంటే మా అంచనా ప్రకారం కొడుకుని రక్షిస్తాడేమో, సముద్రంలోకి పోయి ధనాధన్ ధోనిలాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ బయట కొడుకుని ఇబ్బంది పెట్టచ్చేమో, ఆ ఇబ్బంది నుంచి కొడుకుని రక్షించటమే దేవర కథ అని మా అంచనా. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. సినిమా ఈ ట్రైలర్ మొత్తం పరిశీలిస్తే మనకు అది అర్థం అవుతుంది. ఇక సెన్సార్ రివ్యూట బ్లాక్ బస్టర్, 1 వర్డ్ రివ్యూ అన్నమాట. ఇంకా ఎక్కడ అఫీషియల్ గా పోస్టర్ బయటకు రాలా, కాకపోతే వెబ్ మీడియాలో మాత్రం వార్తలు వస్తున్నాయి. అంటే త్వరలోనే పోస్టర్ కూడా వస్తుంది, ట్రైలర్ వచ్చేసింది, టైం దగ్గర పడుతుంది. ఇక బయటకు కూడా పంపాలి కదా ఆరునికి, ఎందుకంటే వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. ఐమాక్స్ లో గానీ ఎక్కడైనా సరే అద్భుతంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే సెన్సార్ రివ్యూ బయటకు వచ్చిందని రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాకపోతే ఒకటే గుర్తు పెట్టుకోండి, సినిమా చూస్తుంటే నరాలు నెక్కబొడుచుకుంటే కుర్చీలో కూర్చోలేం, కేక అంతే.